ప్రజెంట్ మీ అనుమతి లేకుండా ముందుకు వచ్చేసారు. నమస్కారం. నా పేరు మింగా కిరణ్ కుమార్, అనుమతి లేకుండా భారతీయ జనతా పార్టీ బాలనగర్ మండల అధ్యక్షుని. ఈరోజు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు జయభారత్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. కారణం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది, ఉచిత వైద్య శిబిరం. ఈ కార్యక్రమానికి మాకు ఎన్టీఆర్ నగర్ మా గురువర్యులు స్థానిక నాయకులు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి ఆవుల శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా 2 మాటలు కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మన ప్రధానమంత్రి గారి జన్మదిన సందర్భంగా 3 వారాల ఈ యొక్క శిబిరాలని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 11వ డివిజన్ ప్రాంతంలో ఎక్కువగా నిరుపేదలు ఉన్నారు. ఈ ఏరియాలో కూడా ఉచిత క్యాంపు నిర్వహిస్తే ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నా శిష్యుడైనటువంటి మింగా కిరణ్ కుమార్ ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి సహాయం చేస్తూ, అలాగే ఏదైతే ప్రజలు కళ్ళకంటుంటారో ఉచిత వైద్యము విద్య అందినప్పుడు దేశ అభివృద్ధి దాంట్లో అదే జరుగుతుంది. కాబట్టి మన వంతు మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను. జయభారతి హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. కారణం సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సేవా పక్షోత్సవాల కార్యక్రమాల భాగంగా చాలా సేవా కార్యక్రమాలు జరుపుతున్నాము. దాంట్లో ఒకటి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు అయితేనేమి, డయాబెటిక్ షుగర్ టెస్టులు అయితేనేమి, బీపీ, అదేవిధంగా మన HIV/AIDS టెస్టులు క్యాంపు కూడా DMHO నుంచి మనకు సపోర్ట్ వచ్చింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్టీఆర్ నగర్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, మనకు 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ గవర్నమెంటు ఈ భారతదేశాన్ని ఎట్టయితే సర్వనాశనం చేయదలిచిందో, వచ్చిన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఈ సమయంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టదలిచారు. ఆ యొక్క యజ్ఞంలో భారతదేశ ప్రజలందరూ భాగస్వాములుగా అవ్వాలని చెప్పి కోరుతూ, నరేంద్ర మోడీ గారికి మన మద్దతు తెలుపుతూ, ఈ భారతదేశాన్ని సుసర్ణ భారతదేశంగా, అలాగే మన అఖండ భారతదేశంగా మనం చూడాలని చెప్పి కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ డివిజను ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ మండలం కమిటీ తరపున నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన